హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్. సో కాగ్నిజెంట్ సిటిఎస్ హైరింగ్ స్టార్ట్ అయింది కదా. సో యాప్టిట్యూడ్లో కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈ పర్టికులర్ వీడియోలో చూద్దాం. ఓకే, సో దేర్ ఆర్ 5 dogs, 7 cats and 6 horses ఇన్ అ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ ఇచ్చారు. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు ప్రాబిలిటీలో మనకి జనరలీ ఏం తెలుసు, ఆల్ ద ఛాన్సెస్ డివైడెడ్ బై ఆల్ ద టోటల్ పాసిబిలిటీస్. ఓకే, సో కండిషన్ బై టోటల్ పాసిబిలిటీస్. సో ఫస్ట్ ర్యాండమ్గా 2 యానిమల్స్ని సెలెక్ట్ చేయమన్నారు. ఓకే, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ బోత్ ఆర్ డాగ్స్ ఆర్ క్యాట్స్ ఆర్ హార్సెస్ సరిపోయింది. సో ఫస్ట్ టోటల్ ఎన్ని యానిమల్స్ ఉన్నాయి? 7 + 5 12, 12 + 6 18 యానిమల్స్ ఉన్నాయి. ఓకే, వాటిలోంచి యుల్ హ్యావ్ టు సెలెక్ట్ 2 ర్యాండమ్ యానిమల్స్. దట్ ఈస్ ద టోటల్ పాసిబిలిటీస్ కేస్. సో 18 యానిమల్స్లోంచి 2 ర్యాండమ్ యానిమల్స్ని నువ్వు సెలెక్ట్ చేయడానికి ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయగలవు? ఓకే, ఈ పర్టికులర్ థింగ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్కి రిలేటెడ్. ఎవరైతే యాప్టిట్యూడ్ కొత్తగా నేర్చుకుంటున్నారో వాళ్ళకి తెలియదంటే ఫస్ట్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ టాపిక్ ఫినిష్ చేసిన తర్వాతే మీరు ప్రాబిలిటీ టాపిక్ నేర్చుకోవాలి. ఓకేనా? బికాస్ దే ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ఈచ్ అదర్. ప్రాబిలిటీ రావాలంటే ముందు పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ రావాలి. ఓకేనా? ఫైన్. సో for those who don't know permutations and combinations topic, I've already made a one shot on that, so I'll put the link in the description box. Meeku okvel raadu ante you can check out that. Okay, so 18 animals nunchi randomly you'll have to pick 2 animals, which can be done in 18C 2 ways. Here you're just picking, you're not arranging anything. Okay, so it's all about combination. So 18C2 can be written as 18 into 17 by 2. ఓకే, బికాజ్ 18C2. సో 18 నుంచి 2 వాల్యూస్ వచ్చే వరకు రాస్తాం, విచ్ ఇస్ 18 and 17 డివైడెడ్ బై ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో దాని ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ ఇస్ ఆఫ్ కోర్స్ 2. సో 2 1s 2 9s. సో 17 into 9 అంతా 9 7s 63, 6 9 1s 9 plus 6 15. సో టోటల్ ఛాన్సెస్ 153 అయింది. దట్ విల్ బి ది ఇన్ ద డినామినేటర్. సో వైల్ కమింగ్ టు ద న్యూమిరేటర్ మనకేంటి, ఆల్ ద పాసిబిలిటీస్ వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి పాసిబిలిటీస్ రాయాలి, అదే కండిషనల్ పాసిబిలిటీస్. సో వాళ్ళు ఏమన్నారు, బోత్ ఈదర్ డాగ్స్ అవ్వచ్చు, లేదా ఇక్కడ ఆర్ అని ఇచ్చారా ఎండ్ అని ఇచ్చారా మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. ఆర్ అని ఇచ్చారు కాబట్టి ఇది అవ్వచ్చు, లేదా ఇది అవ్వచ్చు, లేదా ఇది అవ్వచ్చు. ఓకే, సో ఏదో ఒకటి అవ్వచ్చు కాబట్టి ఈ పాసిబిలిటీస్ అవుతూ ఒక ప్రాబబిలిటీ, ఈ పాసిబిలిటీ వస్తూ ఇంకొక ప్రాబిలిటీ, ఈ పాసిబిలిటీ వస్తూ ఇంకొక ప్రాబిలిటీ. ఆ 3 డిఫరెంట్ కేసెస్ని మనం యాడ్ చేస్తాం. లేదా మీకు ఇది ఉండాలి, దాంతోపాటు అది ఉండాలి, ఆ కేసు మీకు ఇచ్చారనుకో అప్పుడు మీరు మల్టిప్లై చేస్తారు. బికాస్ ఇందులో వచ్చే ప్రతి పాసిబిలిటీకి ఇందులో అన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీరు మల్టిప్లై చేస్తారు. ఇలాంటి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లాంటి వాటిలో మల్టిప్లై ఎక్కడ చేయాలి, ఎడిషన్ ఎక్కడ చేయాలి, పర్మిటేషన్ ఎప్పుడు సెలెక్ట్ చేయాలి, కాంబినేషన్ ఎప్పుడు చేయాలి, ఇలాంటి వాటిలోనే మిస్టేక్స్ అవుతుంటాయి. అందుకే ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఇట్ అవుట్ హియర్ ఇన్నిసార్లు. ఓకే, సో ఆర్ అని మెన్షన్ చేశారు. సో ఏదో ఒక కండిషన్ అయినా చాలు అన్నట్టు మనకు చెప్పారు కాబట్టి యాడ్ చేస్తాం. సో ఫస్ట్ డాగ్స్ టోటల్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. ఆ 5లోంచి 2 యానిమల్స్ రావాలి, సచ్ దట్ ఆ 2 డాగ్సే అవ్వాలి. ఓకే, సో 5C2 వేస్లో యూ కెన్ సెలెక్ట్ ఆల్ ద డాగ్స్. ఓకే, సో 5C2 బై టోటల్ పాసిబిలిటీస్ ఏంటి 153 ప్లస్ ఇదర్ క్యాట్స్ అయినా అవ్వచ్చు, ఆర్ ఉంది కాబట్టి. క్యాట్స్ ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి. సో 7 క్యాట్స్లోంచి యూల్ హ్యావ్ టు పిక్ 2 యానిమల్స్, మేకింగ్ షూర్ దట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ క్యాట్స్. ఓకే, 2 క్యాట్స్ అవ్వాలంటే ఖచ్చితంగా ఓన్లీ క్యాట్స్లోంచే తీస్తాం, అందుకనే ఓన్లీ ఆ 7లోంచి 2 అన్నట్టు సెలెక్ట్ చేసాం. బై 153 ప్లస్ నెక్స్ట్ 6 horses 6C2 బై 153 సరిపోయింది. సో అది మనం రాస్తాం, డినామినేటర్ కామన్ ఉంటుంది కాబట్టి 153. 5C2ని మనం ఎలా రాస్తాం, ఆఫ్ కోర్స్ 5 into 4 by 2, 2 1s 2 2s 5 2s 10. ఓకే, ప్లస్ 7C2ని ఎలా రాస్తాం, 7 into 6 by 2, 2 1s 2 3s 7 3s 21. 6C2 6 into 5 by 2, 2 1s 2 3s 5 3s 50. ఓకే, సో 10 plus 21 plus 15 which is 46. 5 plus 1 6 కాబట్టి 6, 2 plus 1 3 plus 1 4. సో 46 by 153. ఇది మనకు ఆప్షన్ ఉంది. సో దిస్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. అండ్ మీకు ఎక్కడైనా ఏదైనా డౌట్ ఉన్నా సరే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐల్ బి డెఫినెట్లీ హెల్పింగ్ యూ విత్ దట్. ఓకే, సో ఇదేంటి వర్క్ ఇన్ టైంలో రిలేటెడ్ ప్రాబ్లమ్ అనమాట. సో వర్క్ ఇన్ టైం మీద కూడా ఓకే, అలా అనౌన్స్ ఇట్ ఆల్ ఎట్ వన్స్. సో కొన్ని యాప్టిట్యూడ్ టాపిక్స్ మీద ఫ్రమ్ బేసిక్స్ బిగినర్స్కి అసలు యాప్టిట్యూడ్ రాని వాళ్ళకి
ఎక్స్ట్రీమ్ బిగినింగ్ నుంచి ఐవ్ ఆల్రెడీ మేడ్ వన్ షాట్ వీడియో. సో అది ఆల్ ద లింక్స్ ఐల్ బీ పుట్టింగ్ ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ ఆల్సో ఇన్ఫోసిస్ ప్లేలిస్ట్, గేట్ ప్లేలిస్ట్, టీసీఎస్ ప్లేలిస్ట్ అవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. వాటన్నిటి లింక్ కూడా ఐల్ బీ ప్రొవైడింగ్ ఇన్ ద డిస్క్రిప్షన్ యాజ్ వెల్. అండ్ కాగ్నిజెంట్ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం, అది కూడా ఐల్ బీ ప్రొవైడింగ్. సో మీకు అందులో ఏదైనా అప్లై చేసి ఉంటే మీరు ప్రిపేర్ అవుతా అంటే అవి కూడా ఒకసారి చూడండి. ఓకేనా, ఫైన్. సో వితౌట్ ఎనీ డిలే క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. మార్క్, బెన్, టిమ్ ఉన్నారు. దే కెన్ డూ ఇట్ ఇన్ 12, 24 and 36. సో మార్క్, బెన్, టిమ్ ఆ వీడియోలో మనం ఆల్రెడీ లైక్ ఒక ట్రిక్లా నేర్చుకున్నాం కదా. ఈ పర్టికులర్ క్వశ్చన్ అదే ట్రిక్లో సాల్వ్ చేద్దాం. ఓకే, సో 12, 24, 36, 12, 24, 36. సో టోటల్ ఎల్సిఎం ఎంత అవుతుంది? 72. ఓకే, సో 36 2s 72, 24 3s 72, 12 6s 72. చూడగానే ఎలా చెప్పాను. ఓకే, సో ఇందులో అన్నిటికన్నా పెద్దది ఏంటి? 36 కదా. సో 36 టేబుల్ ఆలోచించాలి. 36 1s 36. 24 టేబుల్లో అఫ్కోర్స్ 36 ఉండదు, ఎందుకంటే 24 2s 48. ఓకే, సో ఖచ్చితంగా 36 ఉండదు. 36 3s ఎంత? 72. ఈ 24 అనే టేబుల్లో 72 ఉందా? ఉంది. 12 టేబుల్లో 72 ఉందా? ఉంది. ఎలా చెప్పాను? 24 3s ఏంటి? నెక్స్ట్ 4 3s 12, 1 3 2s 6 + 1 7, 72 ఉంది. నెక్స్ట్ 12 టేబుల్లో అఫ్కోర్స్ 12 6 72. 12 టేబుల్ మనకు వచ్చి కాబట్టి అలా 72 చెప్పచ్చు. సో 72 ఎల్సిఎం అయింది. దీని అర్థం ఏంటి? వీళ్ళందరూ ఇండివిజువల్గా పని చేస్తే వాళ్ళకి ఎన్ని డేస్ పడతాయి. ఓకే, అది ఇక్కడ మనం రిప్రజెంట్ చేసాం. ఇది వాళ్ళ ఎఫిషియన్సీ, అంటే రోజుకి ఎంత పని చేస్తున్నారు ఒక్కొక్కరు. సో ఎమ్ 6 యూనిట్స్ చేస్తారు రోజుకి. ఇది టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ అనమాట. అంటే టోటల్ వర్క్ 72 ఉంది, అందులో ఎమ్ అనే పర్సన్ డైలీ 6 చేస్తున్నారు కాబట్టి టోటల్ 72 చేయడానికి అతనికి 76 / 6 విచ్ ఇస్ 12 డేస్ పడుతుంది, విచ్ ఇస్ ద గివెన్ డేటా. ఇలా మనం టేబుల్ ఫామ్ చేస్తాం ఇలాంటి వర్క్ అండ్ టైం ఏదైనా ఇచ్చినా సరే. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఈజీగా పని చేయొచ్చు. సి, మార్క్ స్టార్ట్స్ ద వర్క్ అండ్ బెన్ జాయిన్స్ ఆఫ్టర్ 1/3 ఆఫ్ ద వర్క్ ఇస్ డన్. అంటే ఫస్ట్ 1/3 ఆఫ్ ద వర్క్ జరగాలి కదా. అది ఎవరు చేశారు? మార్క్ ఒక్కరే చేశారు. ఓకే, సో మార్క్ రోజుకి ఎన్ని చేయగలరు? 6 యూనిట్స్ చేయగలరు. 72లో 1/3 అంటే ఏంటి? 72 / 3 విచ్ ఇస్ 24. ఆఫ్ కోర్స్ ఇక్కడ ఉంది 72 / 3 24. సో ఫస్ట్ 24 యూనిట్స్ ఫినిష్ అవ్వాలి. అది ఎమ్ ఒక్కరే చేయాలి. ఎమ్ రోజుకి ఎన్ని చేయగలరు? 6 చేయగలరు. సో 24 చేయడానికి ఎంత టైం పడుతుంది? 24/6. 6 4s 24. సో ఫస్ట్ టోటల్ డేస్ ఇక్కడ రాసుకుందాం. ఫస్ట్ 4 డేస్ ఎవరు పని చేశారు? మార్క్ పని చేశారు. ఓకే, తర్వాత 1/3 ఆఫ్ ద పని అయిపోయింది. ఇప్పుడు టిమ్ జాయిన్ అయ్యారు. ఓకే, సో టిమ్ జాయిన్ అయినప్పుడు T + M అవుతుంది. అప్పుడు టిమ్ జాయిన్స్ దెమ్ ఆఫ్టర్ సారీ బెన్ జాయిన్స్. ఓకే, సో బెన్ + మార్క్ ఆఫ్టర్ 1/3 ఆఫ్ ద వర్క్ ఈస్ డన్. నెక్స్ట్ మళ్ళీ టిమ్ హాఫ్ వర్క్ అయ్యాక వచ్చారంట. సో 1/3 అయిన దగ్గర నుంచి హాఫ్ ఆఫ్ ద వర్క్ అయ్యే వరకు ఏదైతే పని ఉందో అది మార్క్ ఇంకా బెన్ కలిసి చేశారు. ఓకే, సో 1/3 అంటే 24 యూనిట్స్ అయిపోయాయి. ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద వర్క్ అంటే ఏంటి? 72/2 అంటే 36. సో ఇప్పుడు 36 యూనిట్స్ అవ్వాలి. ఆల్రెడీ 24 అయిపోయి ఇంకా ఎన్ని ఉన్నాయి? 12 యూనిట్స్ అవ్వాలి. ఓకే, ఆ 12 యూనిట్స్ ఎవరెవరు చేస్తున్నారు? బెన్ ఇంకా ఎమ్ ఇద్దరు కలిసి చేస్తున్నారు. సో ఇద్దరు కలిసి రోజుకి ఎన్ని యూనిట్స్ చేయగలరు? 6 + 3 రోజుకి 9 యూనిట్స్ చేయగలరు. ఓకే, సో 9 యూనిట్స్ చేయగలరు రోజుకి. 12 యూనిట్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 12/9 టైం పడుతుంది. ఓకే, సో B + M 12/9 డేస్ వాళ్ళకి టైం పడుతుంది. ఓకే, క్యాన్సిల్ చేయొచ్చు కానీ ఐ ప్రిఫర్ నాట్ క్యాన్సిలింగ్. లాస్ట్లో ఎలానో క్యాల్కులేట్ చేయాలి మనం కాబట్టి. ఓకే, సో ఇలా క్యాన్సిల్ చేద్దాం. 3 3s 9, 3 4s 12. సో 4/3. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద వర్క్ అయిపోయింది. ఇప్పుడు టిమ్ జాయిన్ అయ్యాడంట. సో టిమ్ + బెన్ + M వీళ్ళు ముగ్గురు కలిసి రిమైనింగ్ హాఫ్ చేశారు. సో ముగ్గురు కలిసి రోజుకి ఎంత చేయగలరు? 6 + 3 9 + 2 11. డైలీ వాళ్ళు 11 యూనిట్స్ చేయగలరు. టోటల్ ఇంకా 36 యూనిట్స్ ఉన్నాయి. సో 36 యూనిట్స్ చేయడానికి వాళ్ళకి ఎన్ని డేస్ పడుతుంది? 36/11. సో వాళ్ళ ముగ్గురికి 36/11 డేస్ పడుతుంది. ఓకే, సో ఫర్ హౌ మెనీ డేస్ డస్ బెన్ వర్క్ ఇన్ ఆర్డర్ టు కంప్లీట్ ఇట్? సో బెన్ టోటల్ ఎన్ని డేస్ పని చేస్తున్నాడు? ఫస్ట్ 4 డేస్ అయితే బెన్ పని చేయట్లేదు. ఈ 2 టైమ్స్లో బెన్ పని చేస్తున్నాడు. సో ఫస్ట్ 4/3 డేస్ పని చేశాడు. తర్వాత టిమ్ ఎమ్తో కలిపి, టిమ్ మార్క్తో కలిపి ఇంకో 36/11 డేస్ పని చేశాడు. ఓకే, సో ఇంకేముంది? క్రాస్ మల్టిప్లై. లైక్ 11 4s 44 ప్లస్ 36 3s 6 3s 18 1 3 3s 9 + 1 10 108 by 11 3s 33. So 8 + 4
12 1 ఇది 6 సో 6 + 4 10 + 1 11 no it's not 6 1 not 8 ఇది let me check 6 3s are 18 1 3 3 0 ఇది సో 4 + 0 4 + 1 5 సో 5 నెక్స్ట్ ఇక్కడ ఇంకేం లేదు 1 సో 152 బై డినామినేటర్లో 33 ఉంది సో 152 బై 33 విల్ బి ది ఆన్సర్ క్లియర్ ఫైన్ లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్ మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే అడగండి పర్లేదు ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ ఇట్ వన్స్ అగైన్ ఓకే ఫైన్ సో how many 5-digit numbers can be found with the numbers 1 2 3 4 5 6 which are divisible by 4 if repetition is allowed ఈ టాపిక్ ఎందులోది పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లోది సో టోటల్ 1 2 3 4 5 5-digit numbers ఉంటాయి అందులో కూడా ఆల్రెడీ టోల్డ్ రిపిటేషన్ అలౌడ్ ఉంటే ఎలా చేయాలి అలౌ లేకపోతే ఎలా చేయాలి ఓకే సో ఫస్ట్ డివిజిబుల్ బై 4 అన్నారు ఐ ఆల్రెడీ మెన్షన్ దట్ మనకి ఏదైతే కండిషన్ ఇచ్చారో ఫస్ట్ ఆ కండిషన్ని సాటిస్ఫై చేసేయాలి ఆ తర్వాత ఆల్ పాసిబిలిటీస్ గురించి చూద్దాం 4 డివిజిబిలిటీ రూల్ ఏంటి లాస్ట్ 2 digits 4th డివిజిబుల్ అవ్వాలి ఓకే సో ఇప్పుడు 1 to 6 వాల్యూస్ ఉన్నాయి ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం 4 టేబుల్ నుంచి 4 3s are 12 నెక్స్ట్ 4 4s are 16 4 5s are 20 కానీ 0 లేదు ఇక్కడ సో 20 చేయలేం అలా చూసుకుంటూ వెళ్ళండి 24 తర్వాత 28కి 8 లేదు నెక్స్ట్ 32 36 40కి 0 లేదు నెక్స్ట్ 44 రిపిటేషన్ ఎలా ఉంది అన్నారు కాబట్టి 44 మనం రాయగలం ఒకవేళ రిపిటేషన్ ఎలా లేదు అన్నారనుకో మనం 44 రాయలేం బికాజ్ ఒక 4 ఉంది అండ్ ఒకసారి 4 మళ్ళీ యూజ్ చేసాక ఇంకో 4 ఇక్కడ మనం యూజ్ చేయలేం అందుకు 44 చేయలేము ఇఫ్ రిపిటేషన్ ఎలా లేకపోతే బట్ ఇక్కడ అలౌడ్ ఉంది కాబట్టి 2 సార్లు మీరు 4 రాయొచ్చు ఈవెన్ ఒక్కసారే మనకి ఇచ్చిన దాంట్లో ఉన్నా సరే ఓకే సో 44 నెక్స్ట్ 48 రాయలేము 52 నెక్స్ట్ 56 60 రాయలేము తర్వాత 64 వీ కెన్ రైట్ ఓకే సో టోటల్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 సో టోటల్ ఈ 2 ప్లేసెస్ని ఫిల్ చేయడానికి మనకి 9 వేస్ ఉన్నాయి ఓకే ఇప్పుడు 1 2 3 4 5 6 నెంబర్స్ ఉన్నాయి మనం ఆ 6 నెంబర్స్లో ఇక్కడ ఏ నెంబర్ అయినా పెట్టచ్చు బికాజ్ ఈ 2 ఆల్రెడీ ఆక్యుపై అయిపోయినా సరే రిపిటేషన్ ఎలా ఉంది కాబట్టి ఇక్కడ 6లో ఏమైనా పెట్టచ్చు సో దిస్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 6 ways దిస్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 6 ways దిస్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 6 ways సో టోటల్ మనకి ఎన్ని 6 క్యూబ్ ప్లేసెస్ 6 క్యూబ్ వేస్లో మనం ఫిల్ చేయగలం ఈ 3 ప్లేసెస్ విచ్ ఇస్ 216 ఇంటూ ఇది మళ్ళీ ఆల్ 9 పాసిబుల్ కేసెస్లో సో 216 ఇంటూ 9 9 6 54 5 9 1s are 9 plus 5 14 1 9 2s are 18 plus 1 19 so 1944 will be the answer clear అదే రిపిటేషన్ ఎలా లేదనుకో అప్పుడు ఏం చేస్తాం ఓకే సో రిపిటేషన్ ఎలా లేకపోతే ఈ ఆప్షన్ ఉండదు ఈ ఛాన్స్ ఉండదు సో 1 2 3 4 5 6 7 8 సో ఓన్లీ 8 ఛాన్సెస్ మాత్రమే ఉంటాయి సో ఈ 2 ప్లేసెస్ని 8 వేస్లో ఫిల్ చేయగలం ఇంకా ఈ 6లో ఆల్రెడీ 2 ప్లేసెస్ ఫిల్ అయిపోయాయి అంటే 2 నెంబర్స్ ఆక్యుపై అయిపోయాయి ఇంకా ఎన్ని 4 నెంబర్స్ మాత్రమే మిగిలే ఇక్కడ 4 నెంబర్స్లో ఏదో ఒక నెంబర్ పెట్టచ్చు మన ఇష్టం ఓకే సో దిస్ క్యాన్ బి ఫిల్డ్ ఓన్లీ ఇన్ 4 ways అండ్ ఈ ప్లేస్లో ఆల్రెడీ ఇక్కడొకటి 3 నెంబర్స్ ఫిల్ అయిపోయాయి ఇంకా 3 నెంబర్స్ మాత్రమే ఉన్నాయి సో ఇక్కడ 3 వేస్లోనే ఫిల్ చేయగలం సిమిలర్లీ ఇక్కడ 2 వేస్లో మాత్రమే ఫిల్ చేయగలం సో 4 3s are 12 12 2s are 24 సో 24 ఇంటూ 8 విల్ బి ది ఆన్సర్ అవుతుంది ఇఫ్ రిపిటేషన్ ఎలా లేకపోయి ఉంటే ఓకే లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్ ఓకే సో ఈ ప్రాబ్లం సింపులే మనం ఏం సాల్వ్ చేయకుండా కూడా ఎగ్జామ్లో ఆన్సర్ పెట్టచ్చు ఎలా అంటే మీరు రేషియో అబ్జర్వ్ చేయండి 11:3 వేర్ 11 అంటే ఎంది అవుతుంది 13 ఏమో ఎల్ది అవుతుంది మీ ఇన్ లూసీది సో టోటల్ స్కోర్ 480 అంట సో మీరు సాల్వ్ చేయొచ్చు బట్ దట్ 11 + 13 చేస్తే 24 అవుతుంది సో 11/24 ఇంటూ 480 మీరు అలా అయినా చేయొచ్చు మీ ఇష్టం ఇండివిజువల్ థింగ్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే లేదా ఇప్పుడు మనల్ని మీ స్కోర్ అని అడిగారు సో ఆప్షన్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కదా అది ఖచ్చితంగా మీదే స్కోర్ అవుతుంది ఏదైనా సరే సో మీ రేషియో ఎంత 11 కదా సో 11తో మల్టిపుల్స్ ఏమేమి ఉన్నాయో చూడండి 11 2s are 22 సరిపోయింది సో 20 మల్టిప్లై చేస్తే ఇది వచ్చింది ఓకే సేమ్ అదే 13 కూడా 20 మల్టిప్లై చేయండి 13 2s are ఎంత 26 సో 220 ప్లస్ 260 ఆ రెండు చేస్తే ఎంత వచ్చింది 480 టోటల్ సరిపోయింది సో 220 విల్ బి ది ఆన్సర్ ఓకే మీ స్కోర్ అడిగారు కాబట్టి 220 పెట్టాం
అదే లూసీ స్కోర్ అడిగి ఉంటే 260 పెట్టేవాళ్ళం. ఓకే, సో 220 విల్ బీ ది ఆన్సర్. I hope this video is clear to you. Now this is your homework problem. Now try this question and let me know the answer in the comment section. And దీని సొల్యూషన్ మీకు రాలేదంటే మనం నెక్స్ట్ షార్ట్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్. I'll be definitely helping you through shorts like try to explain, or else ఏమైనా ఎక్కువ క్వశ్చన్స్ ఉంటే I'll be making a dedicated video on that as well. So if you really liked our content, please do give us a like, which gives us a great support, and comment your doubts or any suggestions you want to give us. And please do consider subscribing if you want regular updates of our videos. So see you tomorrow. Bye.